కోవెలకుంట్లలోని విక్కీ ఫౌండేషన్ అధ్యక్షులు విక్కీ గోపిరెడ్డి చేతుల మీదుగా దివ్యాంగుడైన నాగరాజుకు ట్రైసైకిల్ అందజేయడం జరిగింది. నంద్యాల జిల్లా గడివేముల మండలం కరిమద్దల గ్రామంలో నాగజ్యోతి స్టూడియో ఫోటోగ్రాఫర్ నాగరాజుకు ప్రమాదవశాత్తు కాలికి దెబ్బ తగలడంతో గాయం వికటించి కుడికాలు కోల్పోవడం జరిగింది. శనివారం నంద్యాలలోని ఆత్మకూరు బస్టాండ్ రోడ్ సన్నిధి శ్రీనివాస కాంప్లెక్స్ నందు ఉన్న ఫోటో స్టూడియో ఆవరణంలో నాగరాజుకు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా విక్కీ గోపిరెడ్డి మాట్లాడుతూ నంద్యాల జిల్లాలో ఉన్న వికలాంగులకు ఎల్లప్పుడూ సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. మదర్ యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు మురళి, సభ్యుడు హుసేన్ వలి, ఫోటోగ్రాఫర్ నాగరాజు విక్కీ గోపిరెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. మా తోటి ఫోటోగ్రాఫర్ అయినటువంటి కరిమద్దెల నాగజ్యోతి ఫోటో స్టూడియో నాగరాజ్ అన్న గారికి అనుకోని కారణాల వల్ల కాలు తీసేయడం జరిగినది. దానికి గాను మా కమిటీ సభ్యులమందరం, మా అసోసియేషన్ సభ్యులమందరం కలిసి ఆయనకి సమ్ అమౌంట్ కలెక్ట్ చేస్తున్నాము. త్వరలో ఇస్తాము. అలాగే మా తోటి ఫోటోగ్రాఫర్ అయినటువంటి శాంతకుమార్ గారు ఒక టిక్కీ బియ్యము 10 కేజీల బ్యాళ్ళు అందజేయడం జరిగినది. ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలకు అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నంద్యాల ఫోటోగ్రాఫర్ కుటుంబ సభ్యులకు అందరికీ ధన్యవాదాలు. మా తోటి ఫోటోగ్రాఫర్ నాగరాజన్న గారికి అనుకోని కారణాల వలన కాలు తొలగించడం అయినది. మేమందరము దాన్ని కనుక్కొని ఆయనకు ఎప్పటికే కానీ చేదోడు వాదోడుగా మేము ఉంటామని మేము కుటుంబ సభ్యులంగా మేము ఉన్నామని చెప్పి ఆయన అనుకొని ఎప్పుడు సహకరిస్తాం ఆయనకు ఈరోజు వచ్చేసి వీల్ చైర్ ఒకటి, నా తరఫున 50 కేజీల బియ్యము, 10 కేజీల కందివేలు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ సుబ్బన్న చెప్పినాడు దానికి బ్యాటరీలు ఏదో కావాలని చెప్పినాడు, ఎలక్ట్రికల్ బైక్. దానికి నేను ఒక్కరిని స్పాన్సర్ చేయాలని అనుకున్నాను, చేస్తాను కూడా. ఆ మిత్రులందరికీ ధన్యవాదాలు. ఫోటోగ్రాఫర్ ఈరోజు నంద్యాల కరిమద్దెల నాగరాజు గారు షుగర్ వల్ల ఆయన కాలు కోల్పోవడం జరిగింది. విక్కీ ఫౌండేషన్ తరఫున కోయిలగుంట్ల మేము ట్రై సైకిల్ ఇస్తున్నామండి ఆయనకు. అలాగే వికలాంగులు ఎవరైనా ఉన్నా విక్కీ ఫౌండేషన్ తరఫున సహాయ సహకారాలు ఉంటాయని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. ఇక్కడికి ఈ విషయాన్ని తెలియజేసి మాకు ఎంతో సహాయం చేసిన వల్లన్న గారికి, మురళన్న గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మన నంద్యాల జిల్లా అయినటువంటి కరిమద్దెల గ్రామానికి చెందినటువంటి నాగరాజ్ అన్నగారు వచ్చేసి చేసుకుంటూ గడిపేవాడు. కానీ తనకు షుగర్ వల్ల ప్రమాదవశాత్తు ఒక చికిత్సకు కొంచెం వికటించడంతో తన కాలు తొలగించడం జరిగింది. ఇప్పుడు తను ఇప్పుడు దివ్యాంగుడుగా ఉండడం గమనించి మాకు మురళన్న ఫోటో స్టూడియో అన్నగారు వచ్చేసి అతనికి ఒక ట్రైసైకిల్ ఇప్పిద్దామని చెప్పారు. మేము వెంటనే స్పందించి మన కోయిలకుంటలో ఉన్నటువంటి విక్కీ ఫౌండేషన్ అధినేత అయినటువంటి విక్కీ గోపిరెడ్డి గారికి మేము విషయం తెలియజేసినాము. విక్కీ గోపిరెడ్డి అన్న గారు వెంటనే స్పందించి 8,500 విలువ చేసే ట్రైసైకిల్ను కొత్తది ఇప్పుడు అన్నగారికి అందించారు. ఈ విధంగా అడిగిన వెంటనే స్పందించినటువంటి విక్కీ గోపిరెడ్డి గారికి మేము నాగరాజు అన్న గారి తరఫున మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. మిత్రుడు సేవలాసి నాగరాజు కరిమద్దెల ఫోటోగ్రాఫర్ వృత్తి కొనసాగిస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. గత 2 నెలల కిందట అతని మోకాలి వరకు కాలను తొలగించడం జరిగింది అనారోగ్య కారణంతో. అయితే అతనికి మనం కూడా ఫోటోగ్రాఫర్స్ అందరం కూడా అతనికి ఏదో విధంగా సాయం చేయాలనే ఉద్దేశంతో మిత్రుడు సుబ్బు, మిత్రమా అతనికి మోకాల వరకు తొలగించారు, అతనికి ఒక ట్రైసైకిల్ ఇద్దామని సుబ్బు గారు ఫోన్లో మాట్లాడడం జరిగింది 1 నెల కిందట. సరే మిత్రమా, మనం అనుకున్నా అంటే బ్యాటరీ సైకిల్ ఇద్దాం అనుకున్నాము. కాకపోతే ఏమంటే అతనికి కొన్ని సర్టిఫికెట్లు కావాలి, సాధారణ సర్టిఫికెట్ అప్లై చేసుకోవాలి. దానికి కాలం ఉన్న అంతలోపు ఇది మనం ఇచ్చేద్దామని సుబ్బు గారికి తెలియజేశాము. మిత్రుడు నాగరాజు కూడా దానికి ఒప్పుకోవడం చాలా గర్వించే విషయం. ఈ సైకిల్ విక్కీ ఫౌండేషన్ కోయిలగుంటలో విక్కీ ఫౌండేషన్ అంటే ఇంకా ఇలాంటివి కాకుండా మరణించిన తర్వాత ధన సంస్కారాలు చేస్తుంటాడు, ఆర్థిక సహాయం చేస్తుంటాడు. అతనికి ఈ సైకిల్ ఇచ్చినందుకు ప్రత్యేకంగా మనం కృతజ్ఞత తెలియజేయాలి. అలాగే మున్ముందు కూడా ఇంకా ఎవరికైనా అవసరం పడితే ఇలాంటి సైకిల్ కూడా అతను ఇస్తానని చెప్పడం చాలా గర్వించదగ్గ విషయము.